గురుగారు, చండీ, చాముండి, చండీశ్వరి ఈ రూపాలన్నీ ఒకటేనా? జగన్మాతను ఆరాధించే క్రమంలో ఎటువంటి నియమాలను పాటించాలి? చండీ అన్న, చాముండి అన్న, మహాచండీ అన్న ఆ జగన్మాత యొక్క అవతారమే. కాళికాదేవి ఎప్పుడైతే చండముండాసురులను వధించి ఆ తలలను సమర్పించిందో ఆనందించినటువంటి జగన్మాత వారిని సంహరించినటువంటి ఆ కాళికామాతను చాముండి అంటూ సంబోధించింది. ఈ వృత్తాంతమంతా మైసూరులో జరిగింది అని చెప్తారు. అందుకే అక్కడ చాముండేశ్వరి ఆరాధన విస్తృతంగా కనబడుతుంది. అర్చించిన వారికి కోరికలన్నీ, అభిష్టాలన్నీ నెరవేరటం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మహిషాపురము కాస్త మైసూరుగా మారింది అని చెబుతూ ఉంటారు. ఆ తల్లిని అర్చించేటప్పుడు నియమనిష్టలు చాలా అవసరం. ఏకభుక్తము, భూషయనము, బ్రహ్మచర్యము, స్వాధ్యాయము ఇవన్నీ ప్రతి దేవతార్చనలో తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. సూర్యోదయానికి ముందరే నిదురలేచి స్నానాధికాలు ముగించుకొని పూజ గదిని సిద్ధం చేసి ఆవు నేతితో దీపారాధన చేసి ఆ తల్లిని అర్చించటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని స్తోత్రాలతో, మంత్రాలతో, షోడశోపచారాలతో ఆ తల్లిని సంతుష్టురాలను చేయగలిగితే అద్భుతమైన ప్రయోజనం నెరవేరుతుంది. షోడశోపచారాలన్నింటినీ ప్రత్యక్షంగా చేసినా చేయకపోయినా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 అత్యంత ప్రాధాన్యత కలిగిన పంచ ఉపచారాలుగా చెప్పబడతాయి. అందుకే ఆ తల్లిని ఆరాధించే సమయంలో గంధాన్ని అర్పించి శరీరంలో ఉన్న దుర్గంధాలన్నింటినీ పోగొట్టుకుంటూ పుష్పార్చన చేసి ఏకాగ్రతను పెంపొందించుకొని ధూపార్చనతో ఐశ్వర్యాన్ని అందుకుంటూ దీపార్చనతో బుద్ధి వికసనానికి మార్గాన్ని ఏర్పరచుకొని నైవేద్యంతో సకల భోగాలు పొందవచ్చు అని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. కనుక దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవుణ్ణి, ద్విజుణ్ణి, ప్రాజ్ఞుణ్ణి పూజిస్తూ అహింసను పాటిస్తూ మార్దవంగా మాట్లాడుతూ శారీరక తపస్సును చేయగలిగితే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎదుటివారికి బాధ కలగకుండా మాట్లాడుతూ సాధ్యమైనంత మౌనంగా ఉంటూ మౌనంగా ఉన్న సమయంలో కూడా ఆ తల్లిని ధ్యానిస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉంటే అది వాంగ్మయ తపస్సుగా చెప్పబడింది. మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేస తపో మానసముచ్యతే. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ నిరంతరము ఆ తల్లి ఆలోచనతో జీవనాన్ని గడుపుతూ అర్చించగలిగితే అద్భుతమైన ఫలితం మన సొంతమవుతుంది. శారీరక, వాంగ్మయ, మానసిక మాలిన్యాలన్నీ అంతరించి అద్భుతమైన, ప్రశాంతమైన, నిర్మలమైనటువంటి ఆలోచన, ఆకారము మన సొంతమవుతాయి. కనుక అలా ఆ దేవిని అర్చిస్తూ నియమాలను పాటిస్తూ అద్భుతమైన శ్రేయోపథానికి మార్గాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.